హాయ్ హలో ఎవ్రీవన్, నా పేరు పావని. వెల్కమ్ టు పావని తెలుగు బ్లాగ్స్. ఇవాళ మనం చూడబోయే రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఉగ్గు రెసిపీ అండి. 6 మంత్స్ తర్వాత మనం ఉగ్గు పెడతాం కదండి, ఆ రెసిపీ ఇవాళ మనం చూడబోతున్నాం మన ఛానల్లో. ఒక్కసారి 6 మంత్స్ దాటిన తర్వాత మనం ఉగ్గు స్టార్ట్ చేయొచ్చండి పిల్లలకి. బయట దొరికే సెర్లాక్స్ కూడా తినబెడతారు, కానీ దాంట్లో హై అమౌంట్ ఆఫ్ షుగర్స్ ఉంటాయన్నమాట. అది తినిపించడం వల్ల తర్వాత పిల్లలు రైస్ తినడానికి మారం చేస్తారు. అలా బయట దొరికే సెర్లాక్ కాకుండా ఇంట్లోనే పప్పులతో ఇలా సెర్లాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట దొరికే సెర్లాక్లో అన్ని పోషకాలు ఉంటాయో లేదో మనకు తెలియదు, కానీ మనం ఇంట్లో మన చేతులతో ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల అన్ని పోషకాలు ఒంటికి పడతాయి అన్నమాట. ఇప్పుడు నేను చూపించిన పప్పులన్నీ ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని అడుగు మందంగా ఉండే ప్యాన్ తీసుకొని పప్పుని దూరగా వేయించుకోవాలి. పప్పు వేగేంత వరకు మనం కింద నుంచి పై వరకు స్పూన్తో కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే అడుగు పట్టి మాడిపోద్ది అనమాట. మాడిపోతే మళ్ళీ పప్పు టేస్ట్ మారిపోద్ది. పప్పు వేగింది అని తెలుసుకోవాలంటే కమ్మటి స్మెల్ వస్తుందండి మనకి. ప్లస్ పప్పు కూడా లైట్ గోల్డెన్ కలర్గా కూడా మారుతుంది. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. అన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట. తొందరగా అవ్వాలని హై ఫ్లేమ్లో వేయించితే మాత్రం పప్పు తొందరగా మాడిపోతుందండి. దానివల్ల పిల్లలు ఇష్టంగా తినరు. నేను ప్రిపేర్ చేస్తుంది 9 to 12 మంత్స్ బేబీకి అండి. లేదు 6 మంత్స్కి మీరు ప్రిపేర్ చేస్తున్నట్టయితే స్టార్టింగ్లో జస్ట్ పెసరపప్పు బియ్యం వేయించి అది మాత్రం పెట్టి చూడండి. ఎందుకంటే 6 మంత్స్ బేబీకి అరుగుదల అంతగా ఉండదు. లేదు మీరు డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేయాలనుకుంటే కంపల్సరీ 9 to 12 మంత్స్ బేబీ ఉండాలన్నమాట. 6 మంత్స్లోనే పిల్లలకి డ్రై ఫ్రూట్స్ మిగతా పప్పులు వేయడం వల్ల పిల్లలకి అరగదు. కందిపప్పు అస్సలే అరగదు. అరుగుదల లేక పిల్లలు ఇబ్బంది పడతారు. దానివల్ల మనం స్టార్టింగ్లో ఓన్లీ పెసరపప్పు బియ్యము, కావాలి అంటే అటుకులు, సగ్గు బియ్యం, మురుమురాలు కూడా యూస్ చేసుకోవచ్చు 6 మంత్స్ బేబీకి. ఒక్కసారి పిల్లలు ఉగ్గుకు అలవాటు పడ్డారంటే మళ్ళీ వేరేది ఏది తినరు. బయట నుంచి సెర్లాక్ తీసుకొచ్చి తినిపించినా కానీ తినరు. ఫస్ట్లో మనము బియ్యము పెసరపప్పుతో అలవాటు చేస్తున్నాం కాబట్టి నెమ్మదిగా ఒక్కొక్క పప్పు యాడ్ చేసుకుంటూ అలవాటు చేస్తూ ఉండాలన్నమాట. మీరు సపరేట్గా అన్ని పప్పులు కుక్ చేసి కూడా పెట్టవచ్చు, కానీ వాళ్ళు తినరు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫుడ్ అలవాటు అయిందంటే పూర్తిగా దాని మీదే డిపెండ్ అయి ఉంటారనమాట. ఆ అలవాటైన ఫుడ్లోనే మనం ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ తినిపించడం వల్ల అన్ని పోషకాలు వాళ్ళకి అందడానికి హెల్ప్ అవుతుంది. లాస్ట్లో రైస్ వేయించుకోవాలి. రైస్ వేయించుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, రైస్ అస్సలు మాడకూడదు. అది వేయించేటప్పుడు కాస్తంత జీలకర్ర వేయండి. జీలకర్ర కానీ వాము కానీ పిల్లలకి అరుగుదలలో హెల్ప్ చేస్తుందన్నమాట. మరీ ఎక్కువగా వేయకూడదు. కప్ రైస్కి చిటికెడు వాము కానీ జీలకర్ర కానీ సరిపోతుంది. రైస్ ఎక్కువగా వేయించకూడదండి. నేను చూపిస్తున్నాను కదా, అలా వైటిష్గా మారుతుంది అన్నమాట రైస్. ఇంకొకటి, మనం స్మెల్ చూస్తే కూడా చాలా బాగా స్మెల్ వస్తుంది. చాలా కమ్మటి స్మెల్ వస్తుంది అన్నమాట రైస్. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. వేయించిన పప్పులు, రైస్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని అన్నీ ఒకసారి కలిపి పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి. వేడి మీద మిక్సీ పట్టుకుంటే మనం వేయించుకున్న పప్పు మనం మిక్సీ పడుతుంటే ఆయిల్ రిలీజ్ చేస్తుందండి. ఆ ఆయిల్ రిలీజ్ చేయడం వల్ల పౌడర్ ముద్దగా అవుతుంది అన్నమాట. అలా ముద్దగా కాకూడదంటే మనం పూర్తిగా చల్లారిన తర్వాతనే వేయించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత అది కూడా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. సర్వ్ చేసుకున్న తర్వాత ఇలా ముద్దలన్నీ వేలుతో నలిపేయాలి. ఆ ముద్దలు నలపకుండా ఉంచడం వల్ల ముద్ద లోపట బూజు పట్టిపోయి పౌడర్ అంతా పాడైపోతుంది. ఈ పౌడర్ కూడా పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. మనం పౌడర్ అంతా కలుపుతూ చూడాలన్నమాట. ఏదైనా గ్రైండ్ అవ్వకపోతే మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. నేను చేసిన పౌడర్ అయితే చాలా బాగా గ్రైండ్ అయిందండి. అస్సలు కొంచెం కూడా పలుకు లేకుండా చాలా బాగా గ్రైండ్ అయింది. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుందన్నమాట. రూమ్ టెంపరేచర్లో పెట్టుకున్నా కానీ రెగ్యులర్గా యూస్ చేస్తే అస్సలు పాడవదు. మీరు కూడా ఈ రెసిపీ మీ పిల్లలతో ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో కమెంట్లో షేర్ చేయండి.